హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వాళ్ళ అమ్మగారు మెట్లు కాళ్ళకి ఎందుకు ధరిస్తారు. అంటే మెట్లు అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో వెళ్ళి మీ అమ్మగారి కాళ్ళకైతే చూడండి, మెట్లు అయితే కనిపిస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఈ మెట్లు ప్రతి ఒక్క అమ్మగారు ఎందుకు ధరిస్తారు అంటే ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీ కూడా ఎందుకు ధరిస్తారు ఈ మెట్లు అనేవి అని చాలామందికి చాలా డౌట్లు అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మెట్లు ధరించడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా లేకపోతే నష్టాలు ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, అలా ఎందుకు ధరిస్తారు అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి తెలియకపోదండి. లెట్స్ స్టార్ట్. కాళ్ళ వేళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం. అయితే పూర్వం మన పెద్దల యొక్క ఆచరణ అండ్ అలానే పెద్ద నమ్మకం ఏంటంటే ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీ కూడా కాళ్ళ వేళ్ళకి మెట్టెలు పెట్టుకోవాలని చెప్పేసి. అయితే ఇలా మెట్టెలు పెట్టుకోవడం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అయితే ఇలా మెట్టెలు పెట్టుకోవడం వల్ల లాభాలు అయితే చాలా అన్నీ ఉన్నాయని చెప్పేసి మన పెద్దలు అయితే చెప్తున్నారంట. ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీ కూడా వాళ్ళ కాళ్ళ వేళ్ళకి పెళ్ళైన తర్వాత మెట్టెలు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అక్యుప్రెషర్ అనే ట్రీట్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుందంట. అంటే అక్యుప్రెషర్ అనే వైద్యం అనేది ఆటోమేటిక్గా జరుగుతుందంట వాళ్ళ శరీరంలో. అంటే ఈ అక్యుప్రెషర్ ఆ వైద్యం జరగడం వల్ల వాళ్ళ గుండె నుంచి గర్భాశయానికి అంటే వాళ్ళ హార్ట్ నుంచి వాళ్ళ స్టమక్కి రక్త ప్రసరణ అనేది చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి మన పెద్దల యొక్క నమ్మకం అంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మెట్టెల్లో చాలా రకాలైతే ఉన్నాయి. ఆ రకాల్లో ఏంటంటే వెండి మెట్టెలు కూడా ఉంటాయి. ఈ వెండి మెట్టెలు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క పాజిటివ్ ఎనర్జీ కూడా వాళ్ళ శరీరంలో అయితే కలిసిపోతూ ఉంటుందంట. సో ఈ విధంగా ఇలా మెట్టెలు పెట్టుకోవాలని చెప్పేసి హిందూ సాంప్రదాయ ప్రకారం మన పెద్దలు అయితే చెప్తున్నారంట. అండ్ అలానే పెద్దల యొక్క పెద్ద నమ్మకం కూడా ఇదేనంట. ప్రతి ఒక్క ఆడపిల్ల చేతులు కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ చేతుల నిండా గాజులు గలగలాడుతూ కనిపిస్తూ ఉంటే మనకి కూడా చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అండ్ అలానే ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా గాజులు ధరించుకుంటే ఎంతో మంచిదని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయంట. అండ్ అలానే ఇలా ధరించడం వల్ల ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీ ఇలా కొత్త గాజులన్నీ ధరించడం వల్ల వాళ్ళ భర్తకి ఎంతో మేలు జరుగుతుంది. అండ్ అలానే ఎంతో అదృష్టం అని చెప్పేసి అయితే మన పెద్దలు అయితే చెప్తున్నారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీ తమ కొత్త గాజులు ధరించేటప్పుడు కొన్ని సమయాలు అయితే ఉంటాయంట. అలానే కొన్ని వారాలు ధరించాలి, కొన్ని వారాలు ధరించకూడదు అనే దానికోసం అయితే మన పురాణాలు అయితే ఇలా చెప్తున్నాయంట. ఏంటంటే ప్రతి ఒక్క పెళ్ళైన స్త్రీ కూడా తమ కొత్త గాజులు ధరించేటప్పుడు గౌరీదేవి దగ్గర పూజించి తర్వాత మాత్రమే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ధరించాలని చెప్పేసి మన పెద్దలు అయితే పురాణాల్లో శాస్త్రాల ప్రకారం చెప్తున్నారంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే వీటిని సోమవారం లేదా శుక్రవారం ధరించాలని చెప్పేసి మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన పెద్దలు అయితే చెప్తున్నారంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఎట్టు పరిస్థితుల్లో మంగళవారం లేదా శనివారం ధరించకూడదు అని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయంట. కొత్త గాజులు అనేవి పెళ్ళైన వివాహితులు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ మంగళవారం ఈ శనివారాల్లో ధరించినట్టయితే వాళ్ళు పెళ్ళైన వాళ్ళ భర్తలకి ఏంటంటే దురదృష్టం వర్తిస్తుందని చెప్పేసి మన హిందూ సాంప్రదాయ శాస్త్ర ప్రకారం మన పెద్దల గట్టి నమ్మకం అంట. సో ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా గాజులు ఎప్పుడు ధరించాలి ఎప్పుడు ధరించకూడదు అనే విషయం మీద ఒక నమ్మకం అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ అలానే ఒక గాజు వేసుకోవడానికి ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయా మన హిందూ దాంట్లో అంటే మాత్రం ఇప్పుడు నేను ఒక బుక్ చదివితే నాకైతే తెలిసింది ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పేసి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక గాజు ధరించడానికి ఇన్ని పద్ధతులు ఉన్నాయని చెప్పేసి. కాకి యొక్క జీవన శైలి అనేది ఇతర పక్షుల జీవన శైలితో పోలిస్తే ఎంతో గొప్పగా ఉంటుందంట. మనం మాత్రం కాకి అని తీసి పారేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే వేకువజామునే నిద్రలేచి రోజు తప్పకుండా స్నానం ఆచరించే ఏకైక పక్షి ఏదైనా ఉంది అంటే అది కూడా ఒక కాకి మాత్రమే అంట. అండ్ నెంబర్ 3 ఏంటంటే సూర్యాస్తమం తర్వాత బియ్యపు గింజంత ఆహారం కూడా ముట్టుకోని పక్షి ఏదైనా ఉంది అంటే అది కూడా ఒక కాకి మాత్రమే అంట ఈ రోజు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే సూర్యగ్రహణం ముందు సూర్యగ్రహణం పూర్తయ్యాక ప్రతిసారి స్నానం ఆచరించే పక్షి ఏదైనా ఉంది అంటే అది కూడా ఒక కాకి మాత్రమే అంట. అండ్ అలానే సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత తన గూడుని కూడా తను శుభ్రం చేసుకుంటుందంట. అంటే మనుషుల్లాగే తన గూడుని కూడా తను శుభ్రం చేసుకుంటూ ఉంటుందంట. మన పెద్దలు మన పురాణాలు కాకిని కాలజ్ఞానితో పోలుస్తూ ఉంటారు. అంటే కాలజ్ఞాని అని కూడా అంటుంటారంట. సో ప్రతి ఒక్కరికి కూడా కాకి ఒక చరిత్ర ఎంత ఉందా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు తెలియని వాళ్ళు. ఇది ఇంకా నేను షార్ట్గా చెప్పాను, ఒక పెద్ద స్టోరీ ఉంది కాకి కోసం.
చాలామంది ఇంట్లో శివలింగం ఉంచకూడదని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు. ఒకవేళ ఇలా శివలింగాన్ని ఇంట్లో ఉంచినట్టయితే మాత్రం శివలింగానికి రోజు మనం అభిషేకం చేయాలి. లేకుంటే మాత్రం మనకి ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఒక అపోహ అయితే ఒకరు క్రియేట్ చేశారంట. అయితే వాళ్ళు ఆ అపోహతో వాళ్ళు ఉండిపోయారా? లేదు. ఆ అపోహ అనేది ఒక 10 మందికి షేర్ చేశారంట. ఆ 10 మంది ద్వారా ఇంకో 10 మందికి, ఇంకో 10 మంది ద్వారా ఇంకో 10 మందికి. ఇది ఆలోచించడమే రాంగ్. అయితే ఈ 10 మందికి అలా అందరికీ స్ప్రెడ్ చేశారంట. మొత్తానికి ఒక పేరు అయితే వచ్చేసింది. ఏంటంటే ఒక పాయింట్ అనేది ఇంట్లో శివలింగం ఉంచకూడదు అని చెప్పేసి. అయితే దీని మీద మన శివపురాణం అనేది కొన్ని విషయాలు అయితే చెప్పిందంట. ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బొట్టన వేలంత శివలింగం అనేది ఇంట్లో ఉండొచ్చంట. మన శివపురాణాలే చెప్తున్నాయి. కావాలంటే ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే శివాలయం లేని శ్మశానాలు కూడా ఉండకూడదంట ప్రతి ఒక్క దగ్గర కూడా. ఎందుకంటే ఈ శ్మశానంలో అనేది ఉగ్ర భూత ప్రేతాలనేవి ప్రతి ఒక్క శ్మశానంలో కూడా ఉంటాయంట. సో అందుకని చెప్పేసి శివాలయం లేని శ్మశానాలు ఉన్నట్టయితే ఈ ఉగ్రభూతాలు అనేవి మన ఊర్లోకి వచ్చేస్తాయని చెప్పేసి ఇలా శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయి. అందుకే శివుడు శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడంట. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క శ్మశానంలో కూడా శివలింగం ఉంటుందా ఉండదా అని అడిగితే మాత్రం ప్రతి ఒక్క శ్మశానంలో కూడా శివలింగం అనేది తప్పకుండా ఉంటుందంట. మీరు ఎప్పుడైనా గమనించండి వెళ్తే మాత్రం. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారం మీకు క్వశ్చన్ అయితే అడుగుతాను. మీరు లాస్ట్లో కామెంట్ అయితే చేసి వెళ్ళండి. ఏంటంటే శ్మశానాల్లోనే భూత ప్రేతాల దగ్గరే శివలింగం ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండకూడదా? మీరే చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వరకు కొంతైనా విన్నారు కదా, దీని ప్రకారం మీరు చెప్పండి. ప్రతి ఒక్కరు ఒక కామెంట్ ఇచ్చేయండి ఇలా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇలాంటి లేనిపోని అపోహలను క్రియేట్ చేస్తారు. అండ్ అలానే వాళ్ళు అనేది వృద్ధిలోకి రారు. వాళ్ళు రావడమే కాకుండా ఇలాంటి అపోహలు క్రియేట్ చేసి పక్కనున్న వాళ్ళని కూడా వృద్ధిలోకి రానివ్వరు. సో అందుకని మన శివపురాణం చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బొటన వేలంత శివలింగం అనేది ఉండడం చాలా మంచిది అని చెప్పి అయితే చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శివలింగానికి ప్రతిరోజు అభిషేకం అయితే చేయాలని చేసి చెప్తుంది. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఈ అభిషేకం చేసేటప్పుడు ఏంటంటే మీ ఇంట్లోని ఏదైనా కొత్త వస్త్రం ఉన్నట్టయితే ఆ కొత్త వస్త్రంతో నీళ్ళు అనేవి వడకట్టి ఆ నీళ్ళతో అభిషేకం చేయొచ్చు. లేదా నార్మల్గా నీళ్ళతో కూడా అభిషేకం అయితే చేయొచ్చు, వడకట్లేని నీళ్ళతో కూడా. ఇంకోటి ఏంటంటే ఈ అభిషేకం అని చెయ్యకపోయిన వేళ అంటే అవ్వకపోయిన వేళ అంటే ప్రతి ఒక్కరికి కూడా రోజు అభిషేకం చేయడం అవుతుందని చెప్పేసి అయితే ఉండదు కదా. ఎందుకంటే అభిషేకం చేసేవాళ్ళు ఆడవాళ్ళు అయితే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఆ రోజు అవ్వకపోవచ్చు అభిషేకం చేయకపోవడం అనేది. అయితే దీనికోసం మన శివపురాణంలో చెప్పేది ఏంటంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు చేయకపోవడం వల్ల ఎటువంటి నష్టం జరగదు. అండ్ అలానే ముందు అనుకున్నట్టు ఏవో ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి అది కూడా ఒక అపోహే. కొన్ని రోజులు ఆ శివలింగానికి అభిషేకం చేయడం అవ్వకపోతే మాత్రం అది కూడా పర్లేదంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా మీరు శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఏంటంటే మృత్యుంజయ మంత్రం లేకపోతే ఓం నమ శివాయ అనే ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రం చదువుకుంటూ మీరు శివలింగానికి అభిషేకం అనేది చేయొచ్చంట. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకైతే నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఇంక మీదట కూడా ఇటువంటి అపోహలు ఎవడో చెప్పిన అపోహలని నమ్మడం మానేయండి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్ముతున్నారు. అండ్ అలానే ప్రతి ఒక్కరికి అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. పానీపూరి అంటూ గప్చప్ అంటూ ఇలా అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో ఈ పానీపూరిని అయితే ప్రతి ఒక్కరూ తింటారు. అండ్ అలానే పానీపూరి ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు నోరైతే ఊరుతుంది. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఈ పానీపూరిలో ఉండే వెరైటీలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటూ ఉంటారు ప్రతి ఒక్కరు. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఈ పానీపూరి అనగానే అమ్మాయిలకి అయితే చాలా ఇష్టం. అండ్ అలానే మీకు ఇష్టమైన ఫుడ్ ఏదో ఉంది అని ఈ రోజుల్లో అమ్మాయిలను అడిగితే మాత్రం తప్పకుండా పానీపూరి అంటారు చాలామంది అయితే. సో ఈ ఫుడ్ అనేది అమ్మాయిలకి అనేది చాలా ఇష్టం. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే అసలు పానీపూరి అనేది ఇప్పటి వంటకమా అంటే మాత్రం ఇప్పటి వంటకం అయితే కాదంట. పానీపూరి అనేది
ఎప్పటి నుంచో మన పురాణాలు మహాభారతం ఉన్నప్పటి నుంచి ఈ పానీపూరి అనేది అయితే ఉందంట. అయితే ఈ పురాణాల నుంచి మహాభారతం నుంచి ఉన్న పానీపూరిని ఎవరు కనిపెట్టారంటే మాత్రం ద్రౌపది కనిపెట్టారంట పానీపూరిని. అది ఎలానో చెప్తాను చూడండి. ఏంటంటే ద్రౌపది పెళ్ళయ్యాక అత్త కుంతిదేవి గారు ఉంటారు కదా, ఈ అత్త కుంతిదేవి గారు అనేది ద్రౌపదికి ఒక ఆలుగడ్డ అండ్ అలానే కొంచెం పిండి ఇచ్చి, నువ్వు పంచ పాండవులకి ఎలా కడుపు నింపుతావో తెలియదు, ఇక వీటితో అయితే కడుపు నింపు అని చెప్పేసి అయితే అన్నారంట. అలా అయితే ద్రౌపది అప్పుడు వాళ్ళకి పానీపూరి చేసి పంచపాండవులందరికీ కూడా కడుపు నింపిందంట. అయితే ద్రౌపది తెలివి చూసిన కుంతిదేవి ఒక వరం అయితే ఇచ్చిందంట మెచ్చుకొని. ఏంటంటే ఈ వంటకం అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పేసి ఒక వరం అయితే ఇచ్చిందంట. సో అప్పటి నుంచి ఈ పానీపూరి అయితే ఈ ప్రకారంగా అయితే ఉందంట. సో ఈ పానీపూరిని మనం గప్చుప్ అంటూ, పానీపూరి అంటూ ఒక్కొక్క ప్రాంతం ప్రకారం ఒక్కొక్క పేరుతో మనం అయితే పిలుచుకుంటూ. హాయ్ అందరికీ, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడైనా దొంగలు ఏటీఎం దగ్గరలో ఉన్నప్పుడు మీ ఏటీఎంలో నుంచి డబ్బులు తీయమని చెప్పేసి బెదిరించినట్టయితే మీరు అలా బెదిరిపోకుండా ఏం చేయాలి అన్న దానికోసం అయితే ఈ వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలాంటి టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, మిమ్మల్ని దొంగలు ఎప్పుడైనా ఏటీఎం దగ్గరలో ఉన్నప్పుడు మిమ్మల్ని మనీ తీయమని చెప్తే మీ ఏటీఎంలో నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా ప్రశాంతంగా ఉండి మీ ఏటీఎం నెంబర్ ఉంటుంది కదా, పిన్. సో మీ పిన్ అనేది రివర్స్లో అయితే ఎంటర్ చేయండి ఏటీఎంలో అనేది. అంటే ఉదాహరణకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ ఏటీఎం పిన్ అనేది 1234 ఉన్నట్టయితే 4321 అయితే ఎంటర్ చేయండి. మీరు ఇలా ఎంటర్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటంటే, మీ ఏటీఎం మిషన్లో ఏంటంటే మనీ స్లాట్ అనే ఆప్షన్ అయితే ఆగిపోతుంది. ఇలా ఆగిపోయిన కొన్ని వితిన్ సెకండ్స్లో ఏంటంటే మీకు ఆ ఏటీఎం దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్, మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లకి ఒక మెసేజ్ అయితే పంపిస్తుంది. ఇలా పంపించడం ద్వారా మిమ్మల్ని పోలీసులు వచ్చి అయితే కాపాడుతారు. సో ఈ విధంగా మీరైతే భయపడకుండా, మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించినట్టయితే ఎవరైనా అదే ఏటీఎంస్ దగ్గర ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.